పాలు చేసే డబ్బును కాపాడితే చాలు. మీరు చాలా విషయాల్లో మిమ్మల్ని చూశారండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, లేకపోతే మీరు ఓడిపోయినా ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఈ గ్రావెల్ అక్రమ మైనింగ్కి సంబంధించి మీరు చాలాసార్లు ఫైట్ చేస్తూ ఉంటారు. అక్రమ గ్రావెల్ మైనింగ్ బహుశా ఈ ఏరియానే అనుకుంటా, ఈ రోడ్డు దగ్గరలోనే దాటితే అనుకుంటే. రోడ్డు దానికి యువతల సంబంధించి ఉన్న మీరు రోడ్డు చాలాసార్లు దాని దగ్గరికి వెళ్ళటం, పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసేయటం, జైలుకు పంపించడం. ఏంది అసలు ఆ మైనింగ్ వ్యవహారం ఎవరితో అవుతున్నారు? ఎందుకు మీరు మిమ్మల్ని పదే పదే ముఖ్యంగా ఎందుకంటే అరెస్ట్ మాకే చేస్తున్నారు? అసలు నేను మొన్న వెళ్తే అసలు ఎక్కడ ఉన్నాం అనేది నాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మనం వెళ్తే రోడ్డు మీద వెళ్తాం కానీ రోడ్డు లోన దాటి లోనకి వెళ్తే ఏ విధంగా ఈ ప్రభుత్వంలో స్థానికంగా ఉండే శాసనసభ్యుడు అసైన్డ్ భూములు ఆక్రమించి, ప్రైవేటు భూములు ఆక్రమించి, వాటిని విచ్చలవిడిగా తవ్వి, ఈ ప్రాంతం ముఖ్యంగా ఏంటంటే హార్టికల్చర్ క్రాప్స్ పరిస్థితి. అటువంటి ఈ ప్రాంతంలో ఈ ప్రభుత్వం వచ్చిందని నేను చెప్పేది ఈ 3-4 సంవత్సరాల్లో. గతంలో దాదాపు 1200 హెక్టార్లు ఉండే ఇది దాదాపు ఇవాళ సగానికి సగం తగ్గిపోయి 500-700 ఎకరాల దాకా హార్టికల్చర్ క్రాప్స్ కొట్టేశారు. దేనికంటే ఎక్కడెక్కడాల్లో వస్తారు. ఒకడేమో పెద్దిరెడ్డి మనిషి అంటాడు, ఇంకోడేమో ముఖ్యమంత్రి పేషి అంటాడు, ఒకడేమో సజ్జల మనిషి అంటాడు, ఇంకొక ఆయన ఎమ్మెల్యే మనిషి అంటాడు, ఒకడు ఆయన బావమర్ది అంటాడు. ఇట్లా రకరకాల వ్యక్తులు ఎక్కడెక్కడ రాబందులన్నీ ఇక్కడికి వచ్చి గ్రావెల్ క్వారీలు మొదలుపెట్టి ఎంతో లోతుకి అవన్నీ కూడా తవ్వటం మూలన ఏ విధంగా సహజంగా ఉండే గ్రౌండ్ వాటర్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, పంట పొలాల మీద అవన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయని చెప్పి రైతులు ఆందోళన చేస్తే వాళ్ళని బెదిరించడం కానీ ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ మనం ఒకసారి ఆలోచన చేస్తే ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున గ్రావెల్ దోపిడీ, మా అంచనాల ప్రకారం 700 ఎకరాల్లో దాదాపు 2200 కోట్ల రూపాయల విలువైన గ్రావెల్ దోపిడీ ఈ ప్రాంతంలో జరిగింది. పలు సందర్భాల్లో మేము దాని మీద విచారణ చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన, నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి అనేవాడు ఒక కుటుంబానికి పెద్ద. ఎవడైనా కష్టం వస్తే ఆయన చెప్పుకోవాలి. అక్రమాలు జరుగుతున్నాయంటే దాన్ని ఆయన నియంత్రించే పరిస్థితి కావాలి. కానీ మన ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యేలు పడి రోడ్డు మీద పడి అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉంటే, మా దగ్గర ఉన్న అనమర్లపూడి అనే ఎస్సీ ల్యాండ్స్ 32 ఎకరాలు అధికారాన్ని ఉపయోగించి దాన్ని అమ్మేయడానికి ఇప్పుడు కొట్టేయడానికి పెడితే మేము ఆందోళన చేస్తే ఆపుతున్నామని చెప్పి జిల్లా యంత్రాంగం చెప్పింది. వాళ్ళు దాన్ని మార్కెట్లో అమ్మకాన్ని పెట్టారు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు మీరు చెప్తున్న గ్రావెల్ మైనింగ్ మాఫియా కావచ్చు, మీరు చెప్తున్న లిక్కర్ అమ్మకాల మీద కావచ్చు, మీరు చెప్తున్న బైజూస్ కావచ్చు, ఇట్లా వీటన్నిటి అంశాల మీద విచారణ చేయిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చేయడం జరిగింది. ఏదైతే అక్రమాలు జరిగినాయో దాని మీద విచారణ చేసి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటామని కూడా. అలాగే మా ప్రాంతం కూడా మేము ఎన్నో సందర్భాల్లో కోర్టుకు వెళ్ళా కూడా కోర్టు స్పష్టంగా ఒకటి చెప్పడం జరిగింది. ఎవరైతే బాధ్యులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ని దాని మీద వెరిఫై చేసి దాని మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా జిల్లా కలెక్టర్ ఇంతవరకు స్పందించిన పరిస్థితులు. కలెక్టర్లు కూడా డబ్బుకు అమ్ముడుపోయే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ ఎంతో విచిత్రం అసలు చూస్తే, పరిస్థితులు చూస్తే అంత దారుణంగా ఉన్నాయి. ఒక ఐఏఎస్ అధికారులు, నేను ఒక సబ్ కలెక్టర్కి ఈ ప్రాంతంలో వెళ్ళి మేము ఇస్తే కమిటీ వేస్తున్నాం చూడమని చెప్తే ఆ కమిటీ ఆఫీసర్లు వచ్చి ఎక్కడో సంబంధం లేని ప్లేస్కి వెళ్ళి ఒక ఫోటో దిగి ఇవాళ స్పందనలో ఈ పిటిషన్ ఇచ్చారు, దీనిలో ఏమీ లేదని చెప్తాడు. ఇంకొక ఆఫీసర్ ఏం చెప్తాడు, దానిలో లాన్ నీళ్లు ఉన్నాయి కాబట్టి, ఇంత పెద్ద టెక్నాలజీ ఉంటే లాన్ నీళ్లు ఉన్నాయి కాబట్టి కొలవలేకపోయాడంట. వాడు బండి వేసుకొని బండిలో కూర్చొని కాలు కూడా బయటకు పెట్టని పరిస్థితి. కాబట్టి ఇంత అరాచకంగా అధికార యంత్రాంగాలు ఉండి దోపిడీకి ఒత్తాసు పలుకుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్తో పొత్తు ఈసారి ఎన్నికల్లో ఎంత మేర